హాయ్ మేడం. డబుల్ మార్కర్ టెస్ట్ వల్ల ఏమేమి తెలుస్తాయి మేడం? డబుల్ మార్కర్ టెస్ట్ అనేది మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఎండింగ్లో చేసే టెస్ట్ అండి. కంపల్సరీగా అందరూ వాళ్ళకి రాసే టెస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఆ టెస్ట్లో మనకి జన్యుపరమైన లోపాలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా బేబీకి అనేది మనకి ఐడియా వస్తుంది. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మనం పాపాయే, ఫ్రీ బీటా హెచ్సిసి అనే 2 టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో వాల్యూస్ బట్టి ఎయిదర్ లో రిస్కా లేకపోతే హై రిస్క్ అనేది మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఆ ఇంటర్ప్రిటేషన్ ద్వారా లో రిస్క్ అంటే ఏంటంటే యూజువల్లీ నార్మలే ఉంది బేబీ అని అర్థం. హై రిస్క్ వచ్చేసేటప్పటికి మనం ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్ వల్ల ఏంటంటే మనకి ముందుగానే ఐక్యూ తక్కువ ఉన్న బేబీస్ ఏమన్నా ఉంటే మనకి మెంటల్ రిటార్డెడ్ బేబీస్, జెనెటిక్ సిండ్రోమ్ ఉన్న బేబీస్ లైక్ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ ఇట్లాంటివి మనకి ఎర్లీగానే ఐడెంటిఫికేషన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్లో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ ఈ 2 చేయించడం ద్వారా మనకి కంబైన్డ్ రిస్క్ వచ్చేసి 99% వరకు మనకి డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం అందరికీ థర్డ్ ట్రైమిస్టర్ ఎండింగ్లో అంటే 11 to 12 వీక్స్, 13 వీక్స్ అప్పుడు ఇది అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.